ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతము 5వ స్కందము 25వ అధ్యాయము. శుంభ నిశుంభుల కథ. ధూమ్రలోచనుడు మాటలు విని పకపక విరగబడి, కాళిక, విదూషకుడివి నువ్వు వటుడిలాగా మాట్లాడుచున్నావు. ఓకదంపుడు మాటలతో కామవాంఛ కలిగించాలనుకుంటున్నావు. మూర్ఖుడా, బలవంతుడివి నువ్వు పెద్ద దండు కూడా వేసుకుని వచ్చావు. దుష్టశంభుడు యుద్ధం కోసమే పంపాడు నిన్ను. తీరా చల్లకు వచ్చి ముంతదాయడమెందుకు? యుద్ధం చెయ్యి. ఈ దేవి కోపంతో నిన్ను, శుంభ నిశుంభులను, మిగిలిన మీ వాళ్ళందరినీ హతమార్చి ఇక్కడి నుండి కదులుతాను. ఈ విశ్వమోహిని జగదంబ ఎక్కడా? నీ శుంభుడెక్కడా? నక్కకి సింహానికి వివాహమా? అసంభవము. ఏనుగు గాడిదని వరిస్తుందా? గోవు గవయాన్ని పొందుతుందా? వెళ్ళు, మీ రాజుతో చెప్పు. యుద్ధము, పలాయనము, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోమను. కాళిక గుడ్లెర్ర చేస్తూ అన్నాడు ధూమ్రలోచనుడు. వదరకు, నిన్ను, ఈ సింహాన్ని చంపేసి ఇప్పుడే ఈమెని పట్టుకుపోతాను. ఆ మాట మహారాజు దగ్గరికి రసభంగం అవుతుందని భయపడుతున్నాను. లేకుంటే ఓసి కయ్యాల గంప, ఇప్పుడే నిన్ను నా బాణాలకి బలివేద్దును. మూడుడా అంది కాళిక. ఊరికే డాబులు పలకకు. విలుకాళ్ళైన వీరులు అట్టే వదరరు. నీ బలం కొద్దీ బాణాలు వేయి. క్షణంలో యమలోకానికి పంపుతాను నిన్ను. దుమదుమలాడాడు ధూమ్రలోచనుడు. దభీమని ధనస్సు ఎక్కిపెట్టాడు. కాళిక మీద బాణవర్షం కురిపించాడు. ఆ యుద్ధం చూడడం కోసం దేవతలు ఆకాశం మీద సమావేశమయ్యారు. ఇంద్రాది దేవతలు దేవిని స్తోత్రం చేశారు. జయ జయ ధ్వనులు చేశారు. కాళిక, ధూమ్రలోచనులు ఘోరంగా పోరాడారు. బాణాలతో కొట్టుకున్నారు, కత్తులతో నరుక్కున్నారు, గదలతో బాదుకున్నారు, ఈటెలతో పుడుచుకున్నారు, ముసలాలతో మోదుకున్నారు, రకరకాల ఆయుధాలతో పోట్లాడారు. ధూమ్రలోచనుడికి రథానికి పూనిక కంచరగాడిదల్ని చంపేసింది కాళిక. బాణం మీద బాణం వేసి రథం తుక్కు చేసేసింది. పదే పదే అట్టహాసం చేసింది. మరో రథం ఎక్కాడు ధూమ్రలోచనుడు. ఉగ్రుడైపోతూ కాళిక మీద అదే పనిగా బాణాలు గుప్పించాడు. వాడి వేసిన బాణాలన్నిటినీ కొట్టి పారేసింది కాళిక. పైగా జడివానలాగా అతడి మీద బాణాలు నాటించింది. అతడి పక్క కాపున్న రాక్షసుల్ని వేలాది మందిని చంపేసింది. ఉడుపు చూసి అతడి సారథిని ఠారుమనిపించింది. రథానికి పూనిక కంచరగాడిదల్ని చంపేసింది. రథం కూడా గుండపిండి చేసేసింది. అలా ధూమ్రలోచనుడి రెండో రథం కూడా మంటగలిసిపోయింది. ఆ ఊపిని పాముల్లాంటి బాణాలు కొట్టి అతడి ధనస్సును నరికేసింది కాళిక. దేవతలు ఆనందించినట్లు తన శంఖం పూరించింది. నిలువున నిప్పులు కక్కాడు ధూమ్రలోచనుడు. దారుణమైన పెద్ద ఇనుప గుదియు పట్టుకున్నాడు. కాళిక మీదకి పరిగెత్తుకు వచ్చాడు. ఓసి చీనికళ్ళ మసి మొగ్గ, గద్దిస్తూ అన్నాడతడు. ఇప్పుడే నిన్ను చంపేస్తాను చూడు అంటూనే ఇనుపగదియు మీదికెత్తాడు. ఒక్కమారు హోంకరించింది కాళిక. ఆ హోంకరింపుతో భస్మమై ఊరుకున్నాడు ధూమ్రలోచనుడు. అది చూసి బాబూ అంటూ దౌడు తీశాడు అతడి సైనికులు. పరమానందంతో ఆకాశం మించి దేవతలు పూలవాన కురిపించారు. రాక్షసుల శవాలతోనూ, గుర్రాల, ఏనుగుల, కంచరగాడిద కరేబాలతోనూ రణస్థలం భయానకరంగా అవుపడింది. గద్దలు, కాకులు, డేగలు, నక్కలు, పిశాచాలు, భూతాలు శవాలు పీక్కు తింటూ నాట్యం చేశాయి. ఆ స్థలం విడిచి మరికొంచెం దూరంలో ఆగి శంఖం పూరించింది అంబిక. భయంకరంగా మోగింది శంఖం. తన భవనంలోనే శుంభుడి చెవుల్లో కూడా అది ప్రతిధ్వనించింది దారుణంగా. ఎంతలో రక్తాలు కారుతూ చావగా బతికిలిన సైనికులు పడుతూ లేస్తూ అతడి దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. కొందరి కారులు విరిగి ఉన్నాయి, కొందరి చేతులు తెగిపోయి ఉన్నాయి, కొంతమంది డోలీల మీద వచ్చారు. కొందరి నడుములు విరిగి ఉన్నాయి, కొందరి వెన్నెముకలు విరిగి ఉన్నాయి, కొందరి మెడలు విరిగి ఉన్నాయి. అంతమంది మూలుగుతున్నారు, కయ్యో మొయ్యో అనుకుంటున్నారు. ఏమిటిది అన్నారు వాళ్ళని చూసి శుంభ నిశుంభులు. ధూమ్రలోచనుడి ఏడి? ఇంతకీ సుందరి ఏది? తీసుకురాలేదా ఆమెని? మూర్ఖులారా, చెప్పరేం? మీ సేనంతా ఏమైంది? ఆ వినపడుతున్న శంఖధ్వని ఎవరిది? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. రణరంగంలో అందరినీ చంపివేసింది కాళిక అన్నారు వాళ్ళు. ధూమ్రలోచనుని బుగ్గు చేసింది. ఆమె ఎంత పని చేసిందంటే చెప్పడానికి మాకు నోరు రాకుండా ఉంది. ఎవ్వరికీ సాధ్యం కాని పనిది. ఆ శంఖధ్వని ఆ సుందరాంగిది. భూమి ఆకాశము ప్రతిధ్వనిస్తోంది. అది విని దేవతలు చంకలు గుద్దుతున్నారు. మన రాక్షసుల గుండెలు బద్దలైపోతున్నాయి. దేవి, సింహము, కాళిక కలిసి
మన సైనికుల్ని చంపేశారు. రథాలు గుండపిండి చేశారు. గుర్రాలు ఏనుగులు పచ్చడి పచ్చడి చేశారు. దేవతలు వాళ్ళ మీద పూలవాన కురిపించారు. వాళ్ళ ఆనందం ఇంత అంతా కాదు. అంతా చూసి మా గుండెలు జారిపోయి గెలుపు కల్లయిపోయింది. ఆ సుందరి దగ్గర సేనలు లేవు, మరో మద్దతు లేదు. అయినా నిర్భయంగా యుద్ధం చేస్తూ నిలబడింది ఆమె. మహారాజా, మాకిదంతా మహా ఆశ్చర్యంగా ఉంది. మా కళ్ళని మేమే నమ్మలేకపోయాము. కనుక మన మహామంత్రులతో ఆలోచించండి, కర్తవ్యం నిర్ణయించండి. సంధి చేసుకోవడమో యుద్ధం చేయడమో బాగా ఆలోచించండి. అప్పుడు ఆమె దగ్గర సేనలు లేవు నిజమే, కానీ ఆమె మీద ఈగ వాలిందంటే చాలు దేవతలందరూ ఒక్కొమ్మడిగా విరుచుకుపడతారు. అవసరం వస్తే విష్ణుమూర్తి శివుడు కూడా విరుచుకుపడతారు. లోకపాలకులందరూ ఆమెని కంటికి రెప్పలా కనిపెడుతున్నారు. దేవతలే కాదు, సమయం వస్తే దేవజాతి, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, మనుషులు కూడా ఆమెని వెనకేసుకు వస్తారు. అయితే ఆమెకి ఎవరి సాయము అక్కర్లేదులా ఉంది. ఆమె ఒక్కతే ఈ చరాచర విశ్వమంతా పూడ్చి పారేస్తుంది. మన రాక్షసులందరినీ చంపడానికి ఒక మొట్టికాయ పట్టదామికి. ఉన్న మాట చెప్పాం. ఇది తెలుసుకుని ఏది కర్తవ్యమో నిశ్చయించండి. కొండంత ప్రభువులు మీరు. ప్రభువున్న మేలు కోరి చెప్పడం సేవకుల ధర్మం. సత్యం చెప్పడం ధర్మం. అది నీ మితిమీరకుండా విన్నవించాలి. దెబ్బలు తిని వచ్చిన సైనికుల మాటలు విన్నాడు శుంభుడు. ఏకాంతంగా తమ్ముడితో ఆలోచించాడు. తమ్ముడు, ఒక్కతే కాళిక ధూమ్రరోచుణ్ణి చంపేసింది. అంత సైన్యము నురుమాడింది. చావగా మెలిగిన ఏ 10 మందో సగం ప్రాణాలతో పారి వచ్చారు. మదంతో అంబిక శంఖం మోగిస్తూ ఉంది. జ్ఞానవంతులు కూడా కాలగతి కానలేరు. కాలగతి వల్ల గడ్డిపరక పిడిగైపోతుంది, పిడుగు గడ్డిపరక అయిపోతుంది. దుర్బలుడు బలవంతుడవుతాడు, బలవంతుడు దుర్బలుడవుతాడు. దైవగతి ఇలా విచిత్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలన్నదే ప్రశ్న. ఈ అంబిక ఏదో అభిప్రాయంతోనే ఇలా వచ్చి ఉంటుంది. మనం అనుభవించడానికి తగింది కాదామె. మనం ఇప్పుడు పాతాళానికి పారిపోవడమా, ఆమెతో యుద్ధం చేయడమా ఆలోచించి చప్పున చెప్పు. నువ్వు నా తమ్ముడివి. అయినా ఈ ఆపద సమయంలో నువ్వే అన్నవని భావిస్తానన్నాడు. పారిపోవడమా అన్నాడు నిశుంభుడు. అదెన్నటికీ పనికిరాదు. అలా అని మన కోటలో మనం దేవుడి తలుపులు మూసుకొని కూర్చోవడము తగదు. యుద్ధమే కర్తవ్యం. ఇప్పుడు పేరుపడ్డ సేనా నాయకులతో కలిసి నేను వెళతాను. యుద్ధానికి కాళికని చంపేస్తాను. అంబికను పట్టుకు వస్తాను. కాలం విపరీతమై నేను వీరస్వర్గమే అలంకరిస్తే అప్పుడు ఏది కర్తవ్యమో నువ్వే నిర్ణయించు. ఆగు అన్నాడు శుంభుడు. ముందు చండముండల్ని పంపుదాం సేనలతో. కుందేడు పట్టడానికి ఏనుగు వెళ్ళడం బాగుండదు. చండముండులు ఉద్దండులు వాళ్ళిద్దరూ కాలికిని నల్లిలా నలిపేస్తారు. చండముండుల్ని పిలిచాడు శుంభుడు. వీరులారా, మీ సేనలతో వెళ్ళండి. మదమెక్కి విర్రవీగుతున్న ఆ నల్లదాన్ని చంపేయండి. ఆ చీనీ కళ్ళదాని పని పట్టించి రెండో అంతకత్తెని పట్టుకురండి. వీర సేనాధిపతులు మీరు. ఈ మహాకార్యం మీరే సాధించుకురావాలి. మీరు పట్టుకున్న తిన్నగా రాకపోతే దాన్ని కూడా చంపేయండి. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 25వ అధ్యాయము. 26వ అధ్యాయము శుంభ నిశుంభుల కథ. బ్రహ్మాండమైన దండుతో చండముండులు యుద్ధానికి తరలి వెళ్ళారు. అంబికను చూసి తీయని మాటలతో నచ్చ చెప్పడం ఆరంభించాడు చండుడు. అమ్మాయి, దేవసేన నురుమాడిన శుంభ మహారాణిని, ఇంద్రుణ్ణి తరిమికొట్టిన నిశుంభుణ్ణి ఎరగవా? ఈ నల్లపిల్ల, ఈ సింహము తప్ప నీ దగ్గర ఎవరూ లేరు. ఒంటరి దానివి. నీకు పోయే కాలం కాకపోతే ఇంత పెద్ద చతురంగ సేనల్ని శుంభమహారాజుతో కయ్యానికి కాలు దువ్వుతున్నావా? దువ్వినా గెలుస్తావనుకుంటున్నావా? నీకు మంచి బుద్ధి చెప్పే వాళ్ళెవరూ లేరు. దేవతలున్నారంటే వాళ్ళు నీ నష్టమే తలబెడుతున్నారు. యుద్ధం అంటే ఏమిటనుకుంటున్నావు? తన బలము, ఎదరివారి బలము చూచుకుని యుద్ధానికి సిద్ధం కావాలి. నీకు 18 చేతులున్నాయనుకుంటున్నావేమో. లాభం లేదు. దేవతల్ని తరమకొట్టిన శంభుడి ముందు నీ చేతులు ఎందుకు పనికిరావు. నువ్వు ఊరికే మిడిసిపడుతున్నావు. మా మాట విను. ఐరావతం తొండ నరికినవాడు శంభుడు. దాని దంతాలు పెరికినవాడు. అతనికి నచ్చినట్లు నడుచుకో, సుఖపడతావు. దుఃఖం తెచ్చిపెట్టుకోవడం బుద్ధివంతుల లక్షణం కాదు. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు సుఖం కలిగించే పనులే చేస్తారు. నెరజానివి నువ్వు. శంభుడి ఉద్దండమైన బలం ప్రత్యక్షంగా చూడు. దేవతలందరినీ కాళ్ళతో రాసేసి 3 లోకాల సామ్రాజ్యం సాధించాడతడు. అనుమాన ప్రమాణం కాదిది, ప్రత్యక్ష ప్రమాణం. అంశయ కలదానిలో చెయ్యి పెట్టారు పండితులు. యుద్ధంలో ఓడిపోదామంటూ ఎరగడు శంభుడు.
దేవతలకి సింహస్వప్నం అతడి పేరు. అంచేత నిన్ను ఉరికొలుపుతున్నారు వాళ్ళు. తమ పగ తీర్చుకోవడానికి, తమ కార్యం నెరవేర్చుకోవడానికి నేస్తం కట్టే వాళ్ళని వదిలిపెట్టు. న్యాయంగా నడుచుకునే స్నేహితుడిని అనుసరించడం వివేకవంతుల లక్షణం. దేవతల స్వార్థపరులు. ఈ మాట ముందే చెప్పాను. వాళ్ళని విడిచిపెట్టు. వాళ్ళందరినీ తోకలు కోసి వదిలిపెట్టాడు శుంభ మహారాజు. 3 లోకాల సామ్రాట్ అతడు. చతురుడు, సుందరుడు, వీరాధివీరుడు, కామశాస్త్ర విశారదుడు. అతన్ని కట్టుకు అతడి రాజ్యంలో త్రిలోక వైభవం అనుభవిస్తావు. ఎందుకిలా ఊరికే వాగుతావు? చండుడి ధోరణి విని మేఘ గంభీర స్వరంతో అంది జగదంబ. విష్ణువు, శివుడు వంటి వారిని కాదని ఈ శుంభాణ్ణి కట్టుకునేది నేను. ఎవరినీ కట్టుకోవలసినంత అవసరమేమీ లేదు. సర్వ ప్రాణులకి నేను ఆధీశ్వరిని. ఇలా శుంభుల్ని, నిశుంభుల్ని వేలాది మందిని చూశాను నేను. లెక్కాజమా లేనంత మంది రాక్షసులు హతమార్చాను. పూర్వం నా కళ్ళ ముందు యుగయుగాల నుంచి గుంపులు గుంపులుగా దేవతలు నశించారు. ఇప్పుడు మీ రాక్షసుల కులం నాశనం కావలసిన సమయం వచ్చింది. రాక్షస సంహారం జరిగి తీరుతుంది. నీ వాళ్ళని రక్షించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావు. పొల్లి మాటలు కట్టిపెట్టు. వీరధర్మం అనుసరించు. నాతో యుద్ధానికి నడుం కట్టు. చావు తప్పదు. కీర్తి కోసం ప్రయత్నిస్తారు మహాపురుషులు. వీరమరణం పొంది కీర్తి నిలుపుకో. శుంభ నిశుంభులతో ఇక పని లేదు నీకు. నీ వీరధర్మం పాలించుకో. తిన్నగా స్వర్గానికి దయచేయి. శంభుడు నిశంభుడు సభాంతభావంగా సపరివారంగా నీ అడుగుల మీద అడుగులు వేస్తూ నీ వెంటనే దయచేస్తారు. ఇవాళే వరుసపెట్టి మీ రాక్షసులందరినీ హతమరుస్తాను. విచారించకు. యుద్ధం చేయి. నీ పని ముందు కాజేస్తాను. తరువాత నీ తమ్ముడి పని పట్టిస్తాను. అనంతరం శుంభుణ్ణి, నిశుంభుణ్ణి, రక్తబీజుణ్ణి, మిగిలిన 50 మందిని వరుస పెట్టేస్తాను. అప్పుడు ఈ రణరంగం నుంచి కదులుతాను. నా నిశ్చయం విన్నావు కదా. బతుకు మీద ఆశ ఉంటే పారిపో. చావు సరదాగా ఉంటే మాత్రం నిలబడు. ఆయుధాలు సర్దుకో. యుద్ధం చెయ్యి. పిరికి వాళ్ళకి మాత్రం ప్రియంగా ఉండి పొల్లి మాటలు కట్టిపెట్టు. కాలం వ్యర్థం చెయ్యకు. దేవి మాటలు విని చండముండులిద్దరూ మండిపడ్డారు. ధనస్సులు ఎక్కిపెట్టారు. అల్లెతాళ్లు మోగించారు. భగవతి శంఖం పూరించింది. సింహం గర్జించింది. భూమి ఆకాశము దద్దరిల్లాయి. దిక్కులు ప్రతిధ్వనించాయి. రాక్షసుల గుండెలు బద్దలయ్యాయి. దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు ఆనందించారు. చండిక, చండు పరస్పరం యుద్ధం ప్రారంభించారు. పిరికి వాళ్ల గుండెలు దడదల్లాడాయి. చండు కురిపించిన బాణాల్ని తుక్కు చేసింది చండిక. విషనాగులాంటి బాణాలతో అతన్ని ముంచెత్తింది. వానాకాలం తర్వాత కర్షకులకి భయం కలిగిస్తూ రేగిన మిడతల దండుల ఆకాశం బాణాలతో నిండిపోయింది. ఇంతలో ముండు కూడా తన దండుతో రణభూమిలో ఉరికాడు. రోషంతో మీసాలు ఎగరవేస్తూ అతడును శరవర్షం కురిపించాడు. కోపంతో మరింత మండిపడింది చండిక. కారు మేఘంలా నల్లబారింది ఆమె మొహం. కనుబొమ్మలు మండిపడ్డాయి. అరటి పువ్వుల్లాగా నేత్రాలు ఎర్రబడ్డాయి. ఆమె లలాట పలకం నుంచి కాళి ఆవిర్భవించింది. పులితోలు కట్టుకుంది ఆమె. ఏనుగు చర్మం ఓణిగా వేసుకుంది. తలకాయలు మాలగా వేసుకుంది. నీళ్ళెండిన నడబావిలా ఉంది ఆమె కడుపు. క్రూరంగా ఉంది ఆమె. భయంకరంగా ఉంది. ఖడ్గము, పాసాలు పట్టుకుంది ఆమె. ఒక చేతిలో ఖడ్గాంగము శివుడి ఆయుధాలలో ఒకటి. అపర కాల రాత్రి వలె ఉంది ఆమె. విస్తీర్ణమైన నోరు తెరిచి పదే నాలిక చూపుతూ ఉంది. విస్తారంగా ఉంది ఆమె జగనం. పరిగెత్తుకు వెళ్ళి రాక్షస సేన మీద విరుచుకుపడింది ఆమె. అందులో మునగాళ్ళని పట్టుకుని నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. 100 మందిని పళ్ళ సందున పెట్టి పరపరా నమిలేసింది. ఏనుగు మీద యూదులతో సహా నమిలి పారేసింది. పదే భయంకరంగా అట్టహాసం చేసింది. అలాగే గుర్రాల మీద రౌతుల్ని, ఒంటెల మీద యోధుల్ని నోట వేసుకుని నమిలేసింది. ఈ ఘోరం చూసి వెర్రి ఆవేశంతో ఒళ్ళు మరిచిపోయారు చండముండులు. బాణాలతో దేవిని కప్పేశారు. సూర్యుడు లాంటి విష్ణువు సుదర్శనం లాంటి చక్రం దేవి మీద విసిరాడు చండు. పెద్ద సింహనాదనం చేశాడు. ఒక్క బాణంతో అంతచక్రము ముక్కలు చేసింది కాళి. సాన పట్టినవాడి బాణాలు చండు మీద నాటించింది చండిక. మూర్ఛపోయాడు చండు. అన్న మూర్ఛ చూసి మండిపడ్డాడు ముండు. కాళి మీద అంపవాన కురిపించాడు. ఇషికాస్త్రం వేసి ముండి బాణాలు గుండె పిండి చేసింది చండిక. ఆ ఊపున ఒక అర్ధచంద్రబాణం అతడి మీద నాటించింది. దెబ్బతో తెలివి తప్పి పడిపోయాడు ముండు. మహాకారాలు చేశారు రాక్షసులు. ఆనందధ్వనులు చేశారు దేవతలు. ఇంతలో చండు తేరుకున్నాడు.
పెద్ద గద పట్టుకుని కాళిక మీదకి పరిగెత్తాడు. ఆమె కుడి భుజం మీద ఒక్కటి కొట్టాడు. దెబ్బ ఆపుకుంది కాళిక. ఉత్తర క్షణంలో అతన్ని మంత్రపాశాలతో కట్టేసింది. ఇంతలో ముండు మూర్ఛలేచాడు. అన్న కట్లు చూశాడు. బల్లెం పట్టుకుని కాళిక మీదకి పరిగెత్తాడు. పాశాలు విసిరి అతన్ని కూడా కట్టేసింది కాళిక. చండముండులిద్దరినీ అలా కట్టేసి ప్రచండమైన అట్టహాసం చేసింది ఆమె. అనంతరం అంబిక దగ్గరికి వచ్చి అంది, అక్క, రణయజ్ఞంలో రణదుర్భయులైన ఈ చండముండల్ని బలివేయడం కోసం కట్టేసి పెట్టాను. బలి పశువుగా పుచ్చుకోవేళ్ళని. చెల్లి కాళికతో అంది అంబిక. యుద్ధ ప్రియువే నువ్వు. తోడేళ్లలా ఉన్నారు వీళ్ళని కట్టేశావు, బాగుంది. వీళ్ళని చంపకు, అలా అని వదిలిపెట్టకు. నిజంగా చాతుర్యం కలదానివి నువ్వు. దేవకార్యం త్వరలో సిద్ధించే ఉపాయం చూడు అక్క, మళ్ళీ అంది కాళిక. రణమొక యజ్ఞం, కత్తి యోవస్తంభం. వీళ్ళ యజ్ఞ పశువులు. రణయజ్ఞంలో రాక్షస పశువుల్ని బలివేస్తే పాపం రాదు. యజ్ఞంలో హింస కాదు. అదుగో చూడు అంటూనే కత్తి దూసింది. కాళిక మరో క్షణంలో చండముండుల తలకాయలు రెండూ నరికేసింది. నవ్వుతూ వాళ్ళ రక్తం గటగటా తాగేసింది. చెయ్యవలసిన పని చేశావు ఆనందిస్తూ అంది అంబిక. వీళ్ళని నరికేసి దేవతల్ని సంతోషపెట్టావు. ఇందుకోసం నీకు మంచి వరాలిస్తాను. చండముండల్ని చంపావు కనుక ఇవాళ నుంచి నువ్వు చాముండివి అని పేరు పడతావు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 26వ అధ్యాయం. ఈరోజు పురాణం సంపూర్ణం.